పోలీసులకు సైతం చుక్కలు చూపించింది 7th క్లాస్ బాలిక తెలుసా. ఒకరోజు ఏం జరిగిందంటే స్కూల్ నుంచి వచ్చింది ఆ పాప. స్కూల్ నుంచి రాగానే వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మమ్మ నేను స్కూల్కి వెళ్తుండగా ఒక దూరం నుంచి ఒక కారు వచ్చి నన్ను కిడ్నాప్ చేసిరమ్మా, అందులో వెళ్ళిన తర్వాతకి నేనైతే ఎలాగోలా తప్పించుకొని వచ్చానమ్మా అని పేరెంట్స్ చెప్పింది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా షాక్ అవుతారు తెలుసా. అలాగే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి కిడ్నాప్ ఏంటి, పిల్లల్ని ఎత్తుకపోవడం ఏంటి, ఆ కార్లో కూర్చోబెట్టడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు వెంటనే పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టి మా పాపకి ఇలాంటి ఒక ఘటన జరిగింది అని చెప్పగానే పోలీసులు సైతం వెంటనే ఇలాంటి ఘటన ఇలా జరగడం ఏంటి సిటీలో అని చెప్పేసి వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం పరిశీలించి అసలు వాళ్ళు ఏం చేశారంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఈ అమ్మాయి వెళ్ళే దారి ఉంటుంది వాళ్ళ వాడ, ఆ ఇంటి నుంచి వెళ్ళి స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తే ఎక్కడ కూడా ఆనవాళ్ళు కనిపించలే. వీళ్ళేంది పాప చూస్తున్నావు ఇలా చెప్తుంది, ఇక్కడేమో ఎలాంటి రికార్డ్ అయితే లేదు అనేసి వాళ్ళకి కొంచెం డౌట్ కలిగిన తర్వాత అప్పుడు వాళ్ళ పాపని పిలిచి ఎంక్వైరీ చేస్తే కొన్ని సమాధానాలు కొంత లేకుండా ఉన్నాయి. అయితే ఇక వాళ్ళ పేరెంట్స్ గట్రా పిలిచి లేదు అలాంటి ఇదేం జరగలేదు, కాకపోతే పాప స్కూల్కి ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ఇలాంటి ఒక స్టోరీ ఆలోచించి చెప్పింది, అంతేగాని మీరేమి భయపడాల్సిన అవసరం లేదు, అన్నీ మేము కరెక్ట్గా చెక్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పేసరికి అప్పుడు పేరెంట్స్తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు ఒక శాంతిగా ఫీల్ అయ్యారు. వాళ్ళందరూ రిలీఫ్ అయ్యారు, మళ్ళీ షాక్ అయ్యారు. ఇంది మా పాప ఇలా ఎందుకు చెప్పింది, మరి స్కూల్కి వెళ్ళబుద్ధి కావడం లేదా, ఎందుకు మరి దీనికి ఇంత పెద్ద స్టోరీ ఎలా వెళ్ళింది, ఈమెకి ఇంత పెద్ద ఆలోచనలు ఎలా వచ్చినాయి, చిన్న పాప 7th క్లాస్ చదువుతుందంటే ఇంత ఆలోచన ఎలా చేసిందని షాక్ అయిపోయింది. అదేలే ఇప్పుడు పిల్లలు చాలా షార్ప్ గా ఆలోచిస్తారు, అంటే వాళ్ళకి దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఏదో ఒక మైండ్ లో ఏదో ఒక ఆలోచన తప్పించుకోవడం కోసం డైరెక్ట్ బ్లైండ్ గా దింపేస్తారు. కానీ తర్వాత ఇంత స్టోరీ ఉంటుందని చెప్పేసి వాళ్ళకు కూడా తెలియదు కదా. కాకపోతే ఏంటంటే పిల్లల పట్ల పేరెంట్స్ అందరు ఎవరి పేరెంట్స్ అయినా కూడా పిల్లల పట్ల కొంచెం కేరింగ్ గా చూసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో, వాళ్ళ మైండ్ సెట్లు ఎలా చేంజ్ అవుతున్నాయో, అసలు ఏది చూసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో మనం కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ పాప మాత్రం పెద్ద షాకే ఇచ్చింది. ఇటు పేరెంట్స్ వెంటనే వెళ్ళి ఆ పోలీసు వాళ్ళని కలిసి ఇదంతా ఒక ఇది జరిగింది. కానీ అటువంటి అవాంఛనీయ సంఘటన అది నిజంగా అనేందుకు చాలా సంతోషం. అలాంటి సమాజంలో అలాంటి ఇప్పుడు కూడా జరగకూడదు, కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తప్పకుండా ఉండాలి. అయితే ఇప్పుడు పిల్లలు ఈ రకంగా ఆలోచించడానికి ఏది కారణమై ఉండొచ్చు, వాళ్ళ మైండ్ సెట్లు ఇలా ఈ రకంగా చేంజ్ అవ్వడానికి ఏది కారణమై ఉంటుందో మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి, తెలుసుకుందాం. పిల్లలు ఎందుకంటే ఏది చూసి వాళ్ళు ఇలాంటి డిసిషన్స్ ఇలాంటి ఆలోచనలు చేస్తారో మీ ఆలోచన కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.